హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాం. మరి ఆ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన క్షీరాన్నాన్ని లేదా పాయసాన్నాన్ని మనం నివేదించకపోతే ఎలా? సో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ క్షీరాన్నాన్ని పర్ఫెక్ట్గా సాంప్రదాయ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. ఇత్తడి గిన్నె అయితే మరీ మంచిది. అడుగు అంటకుండా ఉండేలా చూసుకోండి. నేను ఎప్పుడు పొంగలి పెట్టినా లేదా పాయసాన్ని క్షీరాన్నం పెట్టినా కూడా ఇలా గిన్నెకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టడం అలవాటండి. సో ఇలాంటి ఒక గిన్నెని తీసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోండి. తర్వాత 3 పిడికెళ్ళు కానీ 5 పిడికెళ్ళు కానీ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడగండి. చిన్న చిన్నవి అయితే 5 పిడికెళ్ళు, పెద్దగా తీసుకునేటైతే 3 పిడికెళ్ళు చాలండి. తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోండి. అంటే శాస్త్రార్థం ఉత్త బియ్యాన్ని పొంగల్ పెట్టకూడదు అంటారు, కాబట్టి కొద్దిగా పచ్చిశనగపప్పు తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోండి. ఈలోగా పాలు పొంగుతాయి. పాలు పొంగొచ్చేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ పాలల్లో వేసుకోండి. క్షీరాన్నం మొత్తాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోండి. అప్పుడే పాలన్నీ బాగా బియ్యానికి పట్టి క్షీరాన్నం కమ్మటి అద్భుతమైన రుచి వస్తుంది. పాలల్లో బియ్యం వేసిన వెంటనే ఒక మందపాటి గరిటెతో కలపండి, లేకపోతే బియ్యం అతుక్కున్నట్టుగా వస్తాయి విడిపడకుండా. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే బియ్యం అతుక్కుపోతాయి. బియ్యం పాలల్లో ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. సో త్వరగా అయిపోవాలి అని హై ఫ్లేమ్ పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. అప్పుడే క్షీరాన్నం అద్భుతంగా వస్తుంది. సో మధ్య మధ్యలో ఖచ్చితంగా గరిటెతో కలుపుతూ ఉండండి. బియ్యం అతుక్కోకుండానే వస్తాయి. బియ్యం ఉడికిందా లేదా మనకి తెలుస్తుంది. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఒకసారి మెతుకు పట్టుకొని చూడండి. మెతుకు చిదిమితే గట్టిగా కాకుండా స్మూత్గా చిదిమినట్టు వస్తే ఉడికినట్టు. చూడండి, ఇలా మెత్తగా చిదిమినట్టుగా వస్తే ఇంకా మీరు బెల్లం వేసుకోవచ్చు అన్నమాట. మనము 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదండి. ఈ 1/2 లీటర్ పాలకి ఒక 75 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది. ఇంకొంచెం తీయగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇందులో ఖచ్చితమైన కొలత ఏమి లేదు, మీ తీపిని బట్టి వేసుకోవచ్చు. సో నేను ఇలా రాయితో దాన్ని మెత్తగా చేసి బెల్లాన్ని పొడిగా చేసి పాలల్లో వేస్తానండి. లేదా కొంతమంది పాకం పడతారు. పాకం అంటే కొద్దిగా కరగబెట్టినట్టుగా వేసి వడకట్టి వేస్తారు. అలా అయితే కొద్దిగా నీళ్ళ రుచి తగులుతుందని నేను ఇలా బెల్లాన్ని పొడి చేసి మాత్రమే వేస్తాను. లేదా కొంతమంది తురిమైనా వేసుకోవచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న బెల్లాన్ని పాలల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. అప్పుడు బెల్లం ఆ పాలన్నానికి మొత్తానికి పడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే క్షీరాన్నం అద్భుతమైన రుచితో వస్తుందండి, మర్చిపోకండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక చిన్న ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి తీసుకోండి. అందులో కొద్దిగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోండి. యాక్చువల్గా ఈ క్షీరాన్నానికి నెయ్యి ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనం బియ్యాన్ని అచ్చంగా పాలల్లోనే ఉడికించుకున్నాం కదా, అదే కమ్మటి రుచి వస్తుంది. సో ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఇప్పుడు ఇలా నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్షని ఆ క్షీరాన్నంలో వేసి కలిపామంటే అంతే అండి, అద్భుతమైన రుచి కలిగిన సాంప్రదాయకరమైన క్షీరాన్నం నైవేద్యానికి సిద్ధమైనట్టే. అమ్మవారికి నివేదించిన తర్వాత అప్పటికప్పుడు వేడివేడిగా మీరు తిన్నారంటే ఆ రుచి కమ్మగా ఉంటుందండి. ఆ రోజంతా ఆ రుచి మీరు మర్చిపోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా శ్రావణ మాసంలో అమ్మవారికనే కాదండి, ఏ పండగలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా సరే మీరు ఈ క్షీరాన్నాన్ని చక్కగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి తప్పకుండా ఈ సాంప్రదాయ పద్ధతిలో క్షీరాన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించండి.